వెల్కమ్ టు మెగా9 టీవీ. భారతదేశంలో వాహనాలు వాడే ప్రతి ఒక్కరికి సామాన్యులకు ఇది మింగుడు పడని వార్త. త్వరలోనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. దానికి కారణం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలే. ఆదివారం సికింద్రాబాద్లో జరిగిన సభలో మాట్లాడిన మోదీ పరోక్షంగా ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ప్రజలంతా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి, అనవసర ప్రయాణాలు ఆపేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని ఆయన పిలుపునిచ్చారు. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకొని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకోవాలని సూచించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే మోదీ ఈ స్థాయిలో ఆర్థిక పొదుపు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపు గురించి మోదీ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారా? అదే జరిగితే పెట్రోల్ ధరలు ఏ మేరకు పెరగనున్నాయి? ప్రధాని ఈ సలహా ఇవ్వడానికి అసలు కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం. మన దేశానికి 85% క్రూడ్ ఆయిల్ విదేశాల నుంచే వస్తుంది. ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. అప్పట్లో ఒక బ్యారెల్ ధర $69 ఉంటే ఇప్పుడు అది ఏకంగా $105 పైకి చేరింది. ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే సముద్ర మార్గం గుండానే ప్రపంచంలో 20% ఆయిల్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో మన దేశం ఎక్కువ డాలర్లు వెచ్చించి ఇతర దేశాల నుంచి ఆయిల్ కొనాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశ విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి రూపాయి విలువ పడిపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ గత 10 వారాలుగా మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఆపింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు దాదాపుగా 1600 నుంచి 1700 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అంటే కేవలం ఈ 2.5 నెలల కాలంలోనే ఆయిల్ కంపెనీలు అక్షరాల 1 లక్ష కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకున్నట్లు సమాచారం. 1 లీటర్ పెట్రోల్ మీద 24 రూపాయలు, డీజిల్ మీద 30 రూపాయలు కంపెనీలే నష్టపోతూ సామాన్యులకి ఆ భారం పడకుండా మోస్తున్నాయి. కానీ ఈ నష్టాన్ని ఆయిల్ కంపెనీలు ఇంకెంతకాలం భరించలేవు అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్, యూకే లాంటి దేశాల్లో ఇప్పటికే ఇంధన ధరలు 30% పెంచేశారు. కాబట్టి మే 15 లోపు లేదా ఈ నెలాఖరు కల్లా మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలను ఎంతో కొంత పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రభుత్వం ఒకేసారి రేట్లు పెంచి ప్రజలకు షాక్ ఇవ్వకుండా మోదీ ముందే వాడకం తగ్గించండి అని మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెంపుపై ఆలోచనలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ త్రైమాసికంలో ఆయిల్ కంపెనీల అండర్ రికవరీలు 2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని, అందులో సుమారు 1 లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పదని ఓ నిర్ణయానికి వచ్చేసింది. ప్రస్తుతం ఆర్థిక పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పెంపు సమయం ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, అలాగే ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానంపై ఆధారపడి ఉంటుందని వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో ఎలాగైతే జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా వర్క్ ఫ్రం హోం లాంటివి చేసి ఇంధనాన్ని ఆదా చేయక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.